సంజీవని ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏపీ వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు విస్తరణకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రజలను బట్టి పీడిస్తున్న ఎనీమియా, డయాబెటిస్ వ్యాధులకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇంతకీ ఎనీమియా, డయాబెటిస్ వ్యాధుల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఏపీ నుంచి డయాబెటీస్, ఎనీమియా రోగాలను పారదోలేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఏపీలో నిర్వహించిన సమగ్ర ఆరోగ్య శాఖ సర్వేలో 80% ప్రజలను 10 రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తున్నట్లు వెల్లడైంది. వీటిలో ఎనీమియా, డయాబెటీస్ వ్యాధులదే అగ్రభాగంగా ఉండటంతో ఈ రెండింటిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆపరేషన్ సంజీవని ప్రాజెక్టులో భాగంగా ఎనీమియా, డయాబెటీస్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఏపీ ప్రజలకు డయాబెటీస్ ప్రధాన ఆరోగ్య సమస్యగా ఉంది. వైద్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం ప్రతి 10 మంది పెద్దల్లో ఒకరు డయాబెటీస్ తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాదు రాను రాను డయాబెటీస్ ప్రభావం విపరీతంగా పెరుగుతుండటంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. 2025 రిపోర్టుల ప్రకారం ఏపీలో సుమారు 20 లక్షల మంది డయాబెటీస్ తో అల్లాడుతున్నారు. ఇందులో సిటీ ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోనూ డయాబెటీస్ ప్రభావం పెరుగుతుండడం షాక్ ఇస్తోంది. ప్రత్యేకించి ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల ప్రజలను డయాబెటీస్ అత్యధికంగా పట్టి పీడిస్తోంది. ఇక ఏపీ ప్రజలను వేధిస్తున్న మరో అనారోగ్య సమస్య ఎనీమియా, అదే రక్తహీనత. ఎనీమియా కూడా ఏపీలో మహమ్మారిని తలపిస్తోంది. ఎంతలా అంటే ఏపీలోని సగం మంది మహిళలు ఎనీమియాతో బాధపడుతున్నారంటే షాక్ అవ్వాల్సిందే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఏపీలో ఎనీమియా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. 15 నుంచి 49 ఏళ్ల వారిలో 57% కంటే ఎక్కువ మందిని ఎనీమియా సమస్య వెంటాడుతోంది. అందులోనూ చిన్న పిల్లల్లో దీని ప్రభావం మరింతగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అలాగే గర్భిణీల్లోనూ సుమారు 52% మంది ఎనీమియా బారిన పడ్డట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఏపీలోని మహిళల్లో రక్తహీనత ప్రధాన సమస్యగా మారటంతో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే జాతీయ సంస్థలతో కలిసి నియంత్రణ చర్యలు తీసుకుంటుంది. అయితే అవి కూడా ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో గ్రామీణ స్థాయి నుంచి ఎనీమియా నిర్మూలనకు కసరత్తు చేస్తోంది. ఆయా సంస్థల లెక్కలు, హెచ్చరికలతో ఎనీమియా, డయాబెటీస్ పై ఏపీ ప్రభుత్వం యుద్ధానికి సిద్ధమైంది. సంజీవని ప్రాజెక్టుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు వైద్య శాఖ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. గతేడాది అక్టోబర్లో కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన సంజీవని ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో ఏపీ వ్యాప్తంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఏపీ వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును శరవేగంగా విస్తరించి ప్రివెంటివ్ హెల్త్, సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ పై దృష్టి సారించాలన్నారు. ఎనీమియా, డయాబెటీస్ నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని సూచించారు. ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలను అందించడమే సంజీవని ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు నిర్వహించి ఎనీమియా, డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక వైద్య సేవలు అందించాలని, తద్వారా ఈ రెండింటి కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తంగా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం సంజీవని ప్రాజెక్టును వేగంగా అమలు చేయబోతుంది. ప్రధానంగా ఎనీమియా, డయాబెటీస్ రోగాలను కంట్రోల్ చేయగలిగితే రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడం ఖాయమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.